నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 72సారి ఢిల్లీకి పోయారు. మరి ఢిల్లీకి పోతే ఏమైందని మీరు అడగొచ్చు. ఎన్నిసార్లు పోతారు మరి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సొమ్ముతోటి ఇంకెన్ని రోజులు ఢిల్లీలో కులుకుతాడు అనేది చాలా చర్చానీయాంశంగా మారింది ఈ యొక్క వార్త. సార్ గారు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా తెలంగాణకు విపరీతమైన ధరలు పెరిగినాయి తప్ప రేవంత్ రెడ్డి పావల పైసా కూడా తీసుకుని రాలి, చిల్లి గవ్వ కూడా తీసుకుని రాలి అని చెప్పేసి ఇటు కేటీఆర్ ఏమో దంచుతుండు, ఇటు హరీష్ రావు గారేమో అదే స్టైల్లో దంచుతుండు. ఈ వేరే సైడ్ చూసుకుంటే ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పీ గారు ఆయన కూడా అదే విధంగా దంచుతా ఉన్నాడు. 72 సార్లు ఢిల్లీకి పోయి గడ్డి కూడా తీసుకొని రాలేదు కదా అని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షాలు జోరుగా ఊపందుకుంటున్నాయి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దేనికోసం పోతున్నారు? ఇన్నిసార్లు పోయిండు, ఏమొచ్చింది మరి ఢిల్లీకి? ఒకసారి ఆయన వర్షంలో ఢిల్లీకి ఎందుకు పోయిండో తన పత్రికతోటి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వినండి కథ. ఢిల్లీ మే సవాల్. 2 రోజులు అక్కడే సీఎం రేవంత్ రెడ్డి మకాం. 2 రోజులు ఏంది, 100 రోజులు ఉండిపోయిన అసలు బాధే లేదు. మెట్రో లోన్ లొల్లి ఫేజ్ 2 అనుమతులపై కేంద్రంతో తాడో పేడో. కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం. యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోటా పెంపు. యూరియా సకాలంలో సప్లై చేయాలని ఒత్తిడి. అపాయింట్మెంట్ ఇప్పించాలని రాష్ట్రం కోసం కలిసి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన సీఎం. రాయదుర్గం ల్యాండ్ ఇష్యూలో ఏసీబీఐ తీరుపైన పీఎం ఆర్థిక శాఖ మంత్రి ఆర్బీఐకి ఫిర్యాదు. ఇక రేవంత్ రెడ్డి తెలుసుకుంటే ఎస్బీఐ భూమిలేంది ఏ భూమిలైనా సరే రేవంత్ రెడ్డి గల్తీ మల్తీ చేసేస్తాడు. ఎందుకంటే ఆడదాకా ఆయన ఎక్కడిదాకా ఆయన పోయినా సరే ఆ భూముల్ని తీసుకొని తీరుతాడు అనేది ఆయన వర్షంలో మనకు కనబడతా ఉంది, కంప్లీట్గా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఢిల్లీ మే సవాల్ అంటాడు. ఏంటది? ఢిల్లీ మే సవాల్ అంటాడు. ఎవరికి సవాల్ విసురుతున్నావు, దేనికోసం విసురుతున్నావు అనేది ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. ఈ తెలుగు పత్రికలో రావుడు కాదు, ఈ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియాలా లేకుంటే ఇండియా టుడే టీవీలా ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఎన్డీఏ టీవీలా ఇలాంటి జాతీయ మీడియాలో కూడా ఇది రావాలి. అప్పుడు వస్తేనే ప్రజలు నమ్మే కార్యక్రమాలు ఉంటుంది. నువ్వు సవాల్ ఇస్తున్నావా లేకుంటే గల్లీలో దోస్తానం చేస్తున్నావు అనేది అక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకేమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? కేంద్ర మంత్రులు కలవాలని నిర్ణయం. యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోట పెంపు. యూరియా సకాలంలో సప్లై చేయాలని ఒత్తిడి అట. ఏం లాభం రేవంత్ రెడ్డి గారితో? మళ్ళీ ఏమంటాడంటే 2 రోజులు అక్కడే సీఎం రేవంత్ రెడ్డి మకామట. 2 రోజులు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎల్లకాలం ఢిల్లీలోనే ఉండిపోండి. ఈ దగ్గర ఇంకో 2-3 నెలలు అయితే 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలన కంప్లీట్గా. ఈ టైంలో సార్ గారు ఏం చేశారు? వరుసబట్టి ఢిల్లీకి పోవడం తప్ప ఏదైనా మిగిలిందా? ఏది కూడా మిగలేదు కదా. మీకు కూడా చెప్తా వినండి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 72 సార్లు ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిధులు తెచ్చారో లేదో కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆయన 72 సార్లు ఢిల్లీకి పోతే ఈరోజు మన నూనె రేట్లు పెరిగినాయి. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోతే యూరియా దొరకకుండా పోయింది. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్రంలో 104 ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు 115 రూపాయలు పెరిగింది. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడం వల్లనే యూరియా దొరకగా క్యూ లైన్లో కడతా ఉన్న రైతులు. ఆయన 70 సార్లు ఢిల్లీకి పోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర రైతానికి రావాల్సిన ఆ రైతు బంధుని కాస్త పడవ పెట్టేసిండు. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడం బట్టినే ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా ప్రకటించకుండా చేసిన కార్యక్రమం. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడమే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడం. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడమే తెలంగాణ రాష్ట్రం ఈ 3 సంవత్సరాల్లో దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. ఏమైంది నువ్వు ఢిల్లీకి పోవడం వల్ల? ఈరోజు తెలంగాణ మీద భారం పడింది, జిఎస్టీ విపరీతంగా పెరిగింది. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ ధర చూసుకుంటే 100 రూపాయలు 90 రూపాయలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి 115 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర. ఇదేనా నువ్వు ఢిల్లీకి పోయి తీసుకొచ్చి పెంచిన రేట్లు? ఇదేనా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న ప్రజల్లో చైతన్యం? ఇదేనా ప్రజాపాలన అంటే? ఈరోజు రేవంత్ రెడ్డి 72 సార్లు ఢిల్లీకి పోవడం వల్లనే ఈరోజు ప్రభుత్వ భూముల కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడం వల్లనే ఈరోజు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి అక్రమంగా అన్యాయంగా ఈరోజు భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడమే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పకుండా అయిపోయింది. ఆయన 72 సార్లు ఢిల్లీకి పోవడమే తెలంగాణ రాష్ట్రం మొత్తం ముండమొప్పినట్టుగా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఇదే రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మొత్తం ఢీలా పడిపోయేలా చేసింది కూడా ఇదే రేవంత్ రెడ్డి. తెలంగాణ పరికెప్ట ఇన్కమ్ కూడా పూర్తి స్థాయిలో 0 స్థాయికి పడిపోవడానికి గల కారణం రేవంత్ రెడ్డి. ఈరోజు ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవార్డు తీసుకున్న తెలంగాణని కాస్త ఒడ్లు కొరకుండా ప్రయత్నాలు చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో నీరు లేదు, వ్యవసాయం లేదు, 24 గంటల కరెంటు లేదు, యూరియా లేదు, కొనుగోలు కేంద్రాలు లేదు, రైతులకు గోసలు తప్ప ఏది మిగలలేదు. ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు, రైతుల యొక్క ఆత్మహత్యలు, అదేవిధంగా
4.5 కోట్ల ప్రజల యొక్క సమస్యలు గాలికి వదిలేసి ఇది రేవంత్ రెడ్డి చక్కర్లు కొడతా ఉన్నాడు. నిన్ను ముఖ్యమంత్రిగా ఓటుకు నోటు కేసులో ప్రధాన ముద్దాయని తెలిసినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు గెలిపించారు? ఏదో మార్పు తీసుకొస్తామని. కానీ ఈరోజు రాబోయే ఇంకెన్ని సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని బతకనీయకుండా చేస్తుంది కూడా ఇదే రేవంత్ రెడ్డి. అందుకే ఆయన ఢిల్లీకి 72 సార్లు పోయినా కూడా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ధరల మూత తప్ప, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వస్తువులపైన ఫుల్గా డబ్బులు పెంచుడు, ఇది తప్ప ఏది కూడా జరగలేదు మిత్రులారా. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ బాగుపడాలంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ బాగుపడు కాదు. నేను చెప్తున్నా కదా, వడ్డీ పావుసరికి అమ్మకుండే చూడండి. అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళ యొక్క దోపిడితనానికి, వీళ్ళ యొక్క భూ కబ్జాల విషయాలకి, ప్రభుత్వ భూముల కబ్జాల విషయాలకి అదే బీఆర్ఎస్ పార్టీ అడ్డు గోడగా నిలబడకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డి పావుసరికి అమ్మేటోళ్ళు, బరాబర్గా బాధ్యతగా అడ్డి పావుసరికి అమ్మేటోళ్ళు, అమ్మేసి జై తెలంగాణ అనేటోళ్ళు. ఇది మాత్రం తథ్యంగా జరిగే కార్యక్రమం తీరుగా రేవంత్ రెడ్డి చేసి చూపించిండు. ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీరు గమనించారో లేదో, అందరూ వాళ్ళిద్దరు ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి అతని సలహాదారుడు, ఇప్పుడు రాజ్యసభ పదవి కూడా పొందిన వ్యక్తి, వీళ్ళందరినీ చూశారు మీరు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం దోచుకుందామా దాచుకుందామా అనేటోళ్ళు ఉన్నారు తప్ప ప్రజలకు ఇద్దామా చేద్దామా అనే ముచ్చట కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర లేదు, అస్సలే కూడా లేదు. సో ఈ 72 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతుండు అనే యొక్క మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.